నమస్తే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బార్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ సంబంధించినటువంటి బార్ షాపులను నడిపేటువంటి ఓనర్స్ మాత్రం చాలా ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు. గత ప్రభుత్వంలో 10 ఏళ్లుగా వారికి సంబంధించినటువంటి సమస్యలను అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రులకు అధికారులకు విన్నవించుకున్నా కానీ సమస్యలు అయితే పరిష్కారం కాలేదు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి కొత్త ఎక్సైజ్ మినిస్టర్ని జూపల్లి కృష్ణారావుని కలిసాము. అయినప్పటికీ కూడా కొన్ని సమస్యలు అయితే ఇంకా మాకు తీరనటువంటి సందర్భం ఉందంటున్నారు బార్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ ఓనర్ దామోదర్ గౌడ్. అసలు ఏంటి వారి యొక్క సమస్యలు ఏంటో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అసలు ఏంటి మీ సమస్యలు? 10 ఏళ్లుగా దాదాపుగా మీ యొక్క పోరాటం అయితే నడుస్తూనే ఉంది. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి జూపల్లి కృష్ణారావుకి ఏం చెప్పుకున్నారు, అతను ఎలా రెస్పాండ్ అయ్యాడు? ఇప్పుడు మొన్న 13వ తారీఖు కలిసినాం. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేము మినిస్టర్ గారు కలిసినాం, కమిషనర్ గారు కలిసినాం. గత ప్రభుత్వంలో సమస్యలు చాలా ఉన్నాయి సార్. కొన్ని తీర్చిరు, కొన్ని తీయలేదు. దానికి సమస్య ఏంటంటే మన బార్ అండ్ రెస్టారెంట్లలో కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. మేము కూడా 20-30 మంది జీవనోపాధి కల్పిస్తున్నాం కాబట్టి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి అని మేము చెప్పడం జరిగింది. వారు కూడా ఏంటంటే స్పందించారు, రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఎలక్షన్ కోడ్ అది ఇది వచ్చింది కాబట్టి కొద్దిగా టైం ఇవ్వండి అని చెప్పడం తర్వాత మొన్న ఈ మధ్య మళ్ళీ కలిసాం. 13వ తారీఖు కలిసాం. పాపం మినిస్టర్ గారు అనుకూలంగా మమ్మల్ని కమిటీని మాకు అపాయింట్మెంట్ ఇప్పించి ఓఎస్డి గారికి ఫోన్ చేసి మమ్మల్ని పిలిపించడం జరిగింది. మా సమస్యలు అన్నీ చర్చించడం జరిగింది. మేము కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ పర్మిట్ రూములు కొద్దిగా ప్రాబ్లం సార్. పర్మిట్ రూమ్లో ఒకటి లైసెన్స్ విధానం. ఈ పర్మిట్ రూమ్లు అనేది అగెనిస్ట్ కాదు. ఏంటంటే ఈ యొక్క పర్మిట్ రూమ్ మన అసోసియేషన్ పెట్టింది, దానికి రూల్ ఇంప్లిమెంట్ చేసారు 25-26 జీవో ప్రకారం. దాంట్లో ఏంటంటే ఓన్లీ స్టాండింగ్, కుర్చీలు బెంచీలు లేకుండా నిలబెట్టి దాంట్లో తినుబండారాలు లేకుండా ఓన్లీ తాగి వెళ్ళిపోవడానికని పర్మిషన్ ఇస్తే దానికి 100 గజాలు వదిలిపెట్టి ఎకరాల కొద్దీ 1000-1500 గజాలు ఇట్లా నడుస్తుంది. దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. హైదరాబాద్లో కూడా దీనికి ప్రాబ్లం అవుతుంది. దాని మీద స్పందించారు. త్వరలో మరి అధికారులతో సమీక్ష అని మొన్న మళ్ళీ కూడా వారు స్పందించి అధికారులతోనే కూడా మీటింగ్ ఏర్పాటు చేసి స్పందించడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు ఈ హెల్త్ డిపార్ట్మెంటు బార్ అండ్ రెస్టారెంట్లో కానీ రెస్టారెంట్లో కానీ బాగా కిచెన్ మీద పడేసి ఇది ఈ పదార్థాలు కల్తీ చేసి అమ్ముతున్నారు, దీనికి ఇది అని చెప్పి చెప్తున్నారు. ఒకటే మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మా రెస్టారెంట్లకు ఉండని బార్ అండ్ రెస్టారెంట్ కదా, మేము కూడా ఇన్వెస్ట్మెంట్ చాలా పెట్టినాం. మరి ఫుట్పాత్ మీద ఉన్నాయి అన్అఫిషియల్గా. ఈరోజు బార్ అండ్ రెస్టారెంట్లు కూడా ఏంటంటే ఈ యొక్క ఫుట్పాత్ మీద ఏంటంటే బండ్లు పెట్టుకోవడము, దుమ్ము పడుతుంటే అవి పెట్టడం వల్ల ఈ జొమాటో, స్విగ్గీ వచ్చింది. రెస్టారెంట్లకు రావడం కూడా కష్టమైంది. ఏదో మమ్మల్ని బ్లేమ్ చేసి మేము బార్ అండ్ రెస్టారెంట్ కాక రెస్టారెంట్ వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టి, నేను అనేది ఏంటంటే ఈ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు మా దగ్గర వచ్చేసి లోపల నీట్గా ఉన్న దాంట్లోనే వచ్చి ఇంత ఇన్స్పెక్షన్ చేస్తుండ్రు. మేము ట్రేడ్ లైసెన్స్ ఉంది, ఫుడ్ లైసెన్స్ ఉంది, అన్నీ ఉన్నాక కూడా ఇవన్నీ చర్యలు తీసుకుంటారు. నేను అనేది అంటే ఫుట్పాత్ మీద బండ్ల మీద దుమ్ము పట్టి కార్లు పెట్టుకొని అంటే ఇది లోపటింట్లో మంచిగా డబ్బులు ఉన్న వారికే హెల్త్ పరంగా సహకరిస్తుండ్రా. మరి గరీబులు అయ్యి ఈ రెస్టారెంట్లలో కూర్చొని మామూలుగా ఫుట్పాత్ మీద దుమ్ముదులు. ఇప్పుడు మేమే చెప్తున్నాం, పర్మిట్ రూమ్ ఉంది, వైన్ షాప్ పర్మిట్ రూము. మేము 2 సంవత్సరాలు ఉంటే ఈ ఫుడ్ పెట్టొద్దని చెప్తున్నాం. మరి మేము హెల్త్ పరంగా ఇంత చర్య తీసుకుంటున్నప్పుడు ఆ పర్మిట్ రూమ్లలో చూడండి ఎట్లా ఘోరంగా ఉందో. అంటే డబ్బున్న వాళ్ళకు ఒక రూలు, డబ్బు లేని వాళ్ళకి ఒక. ఇప్పుడు హెల్త్ పరంగా మద్యమే ఇది అంటున్నారు, అక్కడ ఉన్న ఫుడ్ కూడా నీట్నెస్ లేదు. ఇలా తింటారు, మరి ఆరోగ్యం వీళ్ళకి కనబడతలేదా అనేది నా తపన. ఇవాళ పెనాల్టీ. మీరు ఇవన్నీ విషయాలను మంత్రితో షేర్ చేసిన తర్వాత ఎలాంటి సమాధానం వచ్చింది? దీని మీద ఏంటంటే మేము స్పందిస్తాం, కంపల్సరీ చర్య తీసుకుంటాం అంటాం. నేను ముఖ్యంగా ఈరోజు ఏంటంటే పర్మిట్ రూమ్లలో ఎలాంటి ట్రేడ్ లైసెన్స్ లేకుండా, ఫుడ్ లైసెన్స్ లేకుండా విచ్చలవిడిగా నడుపుతున్నారు. దానికి ఎందుకు కంట్రోల్ చేయలేక వాళ్ళకి కనబడతలేదా హెల్త్ డిపార్ట్మెంట్లో? కానీ నేను ఒక ప్రశ్న, మంచిదే. ఇప్పుడు ఆరోగ్యం బాగుండాలంటే అందరం మనుషులమే. గరీబుడు అయి దాంట్లో తింటుండు, దుమ్ము పడుతుంటా విచ్చలవిడిగా చేస్తున్నారు. మరి దాని మీద చర్య తీసుకోవాలని ఈ విధంగా మనం కోరుతున్నాం. ఇది ఈరోజు హైదరాబాద్లో ఇప్పుడే కనబడుతుందా? ఈ వర్షాకాలం ఉంది, వర్షాకాలంలో ఈగలు, దోమలు వస్తుంటాయి. అందరి మీద చర్య తీసుకోవాలని మేము అగెనిస్ట్ కాదు. గవర్నమెంట్ దృష్టికి కూడా సీఎం గారు కూడా కలిసినట్టున్నారు. హెల్త్ డిపార్ట్మెంట్ బార్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ వాళ్ళు కలిసిరు. వాస్తవం, మేము కూడా కకృతి పడి డబ్బులే ముఖ్యం కాదు,
ప్రజల సేవ కూడా ముఖ్యం కాబట్టి ఈ ఒపీనియన్ ఎందుకు ఇస్తున్నామంటే మా బార్లల్లో కాదు, మేము లైసెన్స్ తీసుకొని అన్ని విధాలుగా 4 గోడల మధ్యలో నీట్నెస్ పెట్టి అన్ని పెడితేనే మా మీద ఇంత చర్యలు తీసుకుంటున్నప్పుడు ఆ పర్మిట్ రూములలో ఫుట్పాత్ మీద విచ్చలవిడిగా నడుపుతున్నారు కాబట్టి వాళ్ళకు రూల్స్ లేదు, ఫుడ్ పెట్టే అర్హత లేదు. మరి ఆ విధంగా వాళ్ళ మీద చర్య తీసుకోవాలని మీ మీడియా ద్వారా తెలియజేస్తూ ప్రభుత్వం బాగుండాలి, మా వ్యాపారం బాగుండాలి, పబ్లిక్ కూడా బాగుండాలి. మా ఒపీనియన్ సాటి మనిషిగా ఆలోచించి మేము ఈ యొక్క మీకు సంబంధించినటువంటి దానిలో ముఖ్యంగా 40-42 లక్షల రూపాయలు మీరు కట్టేటువంటి దానిలో కిస్తీల రూపకంగా కడతామని మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నారు. ఆ విషయంలో కొత్త ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకోబోతుందా? అది 100% లైసెన్స్ ఫీజు అయితే 4 విడతలుగా చెల్లించాల్సి వస్తుంది. మొన్నటిదాకా 3 ఇన్స్టాల్మెంట్, ఈరోజు 20 తారీఖు లాస్ట్ డేట్ కాబట్టి ఈ రోజుతోన ముగుస్తుంది. 10 లక్షలు 4ని 3 కట్టిరు, ఈ రోజుతోన ముగుస్తుంది. మాకు తప్పదు, అది కంపల్సరీ మేము పే చేయాల్సి వస్తుంది. ఒకవేళ డబ్బులు లేని వాళ్ళు ఉంటే ఈ 30 తారీఖు వరకు కూడా కట్టుకోవాల్సి వస్తుంది. దానికి గవర్నమెంట్ రూల్ ఉంది, దానికి 18% ఫైన్ వేసి కట్టించుకునే అవకాశం ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో బార్ అండ్ రెస్టారెంట్లకి ఇంకా మీకు ఏం కోరుతున్నారంటే ఎక్కువగా సరఫరా చేయాలనేటువంటి స్టాక్స్ విషయంలో కూడా కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. గతంలో అడిగినప్పుడు ఆ స్టాక్ విషయంలో ఏమైనా చర్యలు తీసుకోబోతా ఉన్నారు? స్టాక్ అనేది ఏంటంటే కంపెనీ వాళ్ళు తయారు చేసేట్లా గత ప్రభుత్వము ఏంటంటే వాళ్ళకు పేమెంటు మంత్లీ సైడ్ ఉంటుంది. ఆ టైంకు వాళ్ళు డబ్బులు గవర్నమెంట్ చెల్లించలేదు, మేము కూడా ప్రొడక్షన్ ఆగిపోయింది, మేము కూడా ఖర్చులు ఉంటాయి. వాళ్ళు ఆపడం వల్ల మొన్న బీర్లు సీజన్ కాబట్టి ఆ బీరు వ్యవస్థలోకి వచ్చే వరకు ఏంటంటే సరైన స్టాకు ప్రొడక్షన్ చేయవల్ల షార్టేజ్ అయింది. అది అనుకూలంగా సీజన్ పోయింది కాబట్టి ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు, అన్నీ సప్లై చేస్తారు. ప్రభుత్వం దృష్టికి కూడా పోయింది. మేము కూడా లైసెన్స్ ఫీజు లాస్ అయినాం సార్ అంటే ఇప్పుడు జరగదని వాళ్ళు కూడా హామీ ఇచ్చారు. ఏదేమైనా ప్రభుత్వం అయితే ఈ ప్రభుత్వం అయితే కొద్దిగా అనుకూలంగానే ఉంది. మేము కోరేది ఏంటంటే మేము కూడా అనుకూలంగా సార్ ఈ మార్పులు అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్ లేదు, ఈ అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్ చేయండి. స్టేట్ మొత్తం ఒకటే రూల్ ఉంటుంది కాబట్టి అర్థం కాని పరిస్థితుల్లో ఇక్కడ లైసెన్సులు అధికారులు ఇబ్బంది పడటానికి ఉంది కాబట్టి దీన్ని సరి చేయండి అని జూపల్లి మినిస్టర్ గారికి మరీ రిప్రజెంటేషన్ ద్వారా తెలియజేయడం. మా డిమాండ్ లేదు, మాకు 5 ఇయర్స్ లైసెన్స్ అని అన్ని విధాలుగా మాకున్న ప్రాబ్లమ్స్ వివరించి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వారు దాని మీద అనుకూలంగా స్పందించి ఏదైనా సరే మేము తొందరలో దీని పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. ఈరోజైతే మా లైసెన్స్లో కూడా 20 తారీఖు లాస్ట్ డేట్ ఉంది. ప్రభుత్వానికి రెవెన్యూ ముఖ్యం కాబట్టి కంపల్సరీ కట్టాలని మా అసోసియేషన్ తరఫున స్టేట్ మొత్తం కూడా పిలుపు ఇవ్వడం జరిగింది. ఇది దామోదర్ గౌడ్ చెప్తున్న మాటలు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం అయితే మా విషయంలో సానుకూలంగానే ఉందనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఇక పర్మిట్ రూమ్ల విషయంలో కూడా చర్యలు తీసుకోలేనటువంటి ఒక సమస్యను అయితే వారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.